సర్వోన్నతుడైన దేవునికి స్తుతియు మహిమయు ప్రభావమును ఘనతయు యుగయుగములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్ అండ్ బైబుల్ డివోషన్స్ అను ఈ ఆత్మీయ సందేశముల ద్వారా దేవుని నామం మహిమపరచబడుచు ఉన్నదని నమ్ముచు ఉన్నాం. దేవుని వాక్యం ప్రచురించబడుచు ఉన్నదని నమ్ముచు ఉన్నాం. అలాగూ ఈ వర్తమానములు విని ప్రోత్సహించబడుచు ఉన్నామని అనేక మంది సోదరులు సోదరీలు మీ ఫోన్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ వారికి కూడా మా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాన్ని విని అనేక మందికి పరిచయం చేయవలసిందిగా కోరుచు ఉన్నాం. మీరు ప్రోత్సహించబడితే ఆ మాటలు మాకు తెలియజేస్తే మేము కూడా ఈ విషయమై ప్రభును స్తుతిస్తాం, ప్రోత్సహించబడతాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము మా వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మీతో పాటుగా మీరు సహవాసం చేస్తున్న సంఘములతో పాటుగా మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మిమ్మల్ని దర్శించాలని మీ గృహాలలో కానీ ఆయా సంఘాలలో కానీ వర్తమానాలు అందించాలని కోరుకుంటే మీరు మాకు తెలియజేస్తే తప్పక మిమ్మల్ని దర్శించి మీకు దేవుని విషయమైన సంగతులు వివరిస్తామని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిన వర్తమానం నిమిత్తమై ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందాం. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతును ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. మరొక మాట చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. అదండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకు వాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. తరువాతగా మరొక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి నువ్వు పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి
సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఈ వర్తమానమును ప్రభు దీవించి మనకు అనుగ్రహించగలుగులాగున ప్రార్థన చేసుకుందాం. మనోహరుడైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపయు కనికరము కలిగిన మహా గొప్ప దేవ, చదువుబడిన వాక్య భాగమును మా కొరకు దీవించి మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడవైన దేవా, నేను మంటివాడను, వినుచున్నవారు కూడా మానవ మాత్రులే, మీరు ఎరుగుదురు. మీ కృప చూపి ఈ వర్తమానమును మాకు అనుగ్రహించమని, మీ మాటలు మాకు వివరించమని, మీ బిడ్డలను ధైర్యపరచమని, బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఆదికాండం రాజుల 2వ గ్రంథం, అలాగే అపోస్తలుల కార్యములలో కొన్ని భాగాలు మనం చదివాం. ఈ 3 భాగాలు విభిన్నమైన భాగాలు. ఒక భాగంలో లోతు కనబడుతున్నాడు. భక్తుడైన లోతు, నీతిమంతుడైన లోతు, సొదొమలో నివసిస్తున్న లోతు కనబడుతున్నాడు. మరొక చోట దైవజనుడైన ఎలీషా కనబడుతున్నాడు. దైవజనుడైన ఎలీషా యొక్క శిష్యుడు కనబడుతున్నాడు. తర్వాత అపోస్తులైన పౌలు కనబడుతున్నాడు. అపోస్తుల కార్యంలో సౌలు కనబడుతూ ఉన్నారు. గమనించండి, సొదొమలో లోతు ఉంటూ ఉన్నాడు. సొదొమ భయంకరమైన పట్టణం, మనం ఎరుగుదాం. అన్యజనుల పట్టణం, దుర్మార్గులున్న పట్టణం, దుష్టులున్న పట్టణం. ఈ పట్టణంలో లోతు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకోనకుండా ఉండవలసినది. అయితే మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ లోకంలో మనం ఉండవలసిందే. మన చుట్టూన్న ప్రజలు దేవుని బిడ్డలు కాదు. మనం అన్యజనుల మధ్య ఉంటున్నాం, దేవుని బిడ్డలు కాదు. అన్యజనుల మధ్య మనం నివాసం ఉంటున్నాం. కొంతకాలానికి మనం ఈ లోకం నుంచి పరలోకం వెళ్తాం. ప్రభు పిలిచినప్పుడు ఆయన రాకడలో ఏది ముందైతే అది మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. అన్యజనుల మధ్య నివాసం ఉంటున్నాం. అందరూ మంచివారు కాకపోవచ్చు, ఎవరిని దూషించడం లేదు, కానీ ఈ లోకం మనది కాదు. మనం పరదేశులమే. పరదేశి అంటున్నారు. లోతు పరదేశి, వీడెవడో పరదేశిగా వచ్చి మన మధ్య ఉంటున్నాడు అనే మాట అక్కడ కనబడుతుంది. అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. మనం పరదేశులం, మనం యాత్రికులం. స్థిరమైన నివాసం లేదు, స్థిరమైన భద్రత మనకు లేదు, స్థిరమైన కాపుదల లేదు. ప్రభువే మన కాపుదల, ఆయన వైపే మనం చూడాలి. ఈ లోకం స్థిరమైనది కాదు, ఈ లోకం అత్యంత భద్రత కలిగినది కూడా కాదు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, దేవుని వాక్యాన్ని పాటించేవారికి, దేవుని మార్గాల్లో నడిచేవారికి. అందుకనే అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుతారట. ఆయా హింసలు ఉన్నాయిలేండి. కుటుంబాల్లో కూడా హింస ఉంది, ఆయా ప్రదేశాల్లో, సమాజాల్లో హింస ఉంది, ఆయా ప్రభుత్వ వర్గాల్లో లేకపోతే ఉద్యోగాల్లో కూడా హింస ఉంది. సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తే హింసే, ఎవరికైనా హింసే. అడ్డుకునేవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలనే కాదు, లోకస్తులు కూడా ఎవరైనా కొన్ని చట్టాల ప్రకారమే జీవించాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉంటే హింస ఉంది. గమనించండి, లోతున్న సొదొమ పట్టణంలోనికి దేవుని దూతలు వచ్చారు. అబ్రహాము ప్రార్థనను బట్టి లోతుంటున్న కుటుంబాన్ని, లోతు భార్య, లోతు బిడ్డలు, వారి బంధువులను కూడా తీసుకొని సొదొమ నుంచి బయటికి వెళ్ళడానికి దేవుని దూతలు వచ్చారు. గమనించండి, అబ్రహాము ప్రార్థన మనం ఎరుగుదాం. 50 మంది నీతిమంతులుంటే, 40 మంది నీతిమంతులుంటే అలా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులుంటే ఆ పట్టణం భద్రపరచబడుతుంది. మంచిది, నీ వల్ల నీ కుటుంబం భద్రపరచబడాలి కదా. దేవుని ఉగ్రత కుటుంబాల మీద రాకుండా, సమాజం మీద రాకుండా కొంతమంది నీతిమంతులు ఉండటం ఎంత మంచిది. నీతిమంతులు ఉండటం మంచిది. కుటుంబానికి ఒక్కరైనా ఉండటం మంచిది. కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఉండటం మంచిది. కొన్ని సమాజాల్లో నీతిమంతులు ఉండటం మంచిది. నీతిమంతులు అంటే క్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడటమే నీతి. ఆయనే మన నీతి, క్రీస్తు ప్రభువారే మన నీతి. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఇష్టానుసారంగా జీవించమని కాదు అర్థం, ఆయన వాక్యాన్ని పాటించమని అర్థం, నూతనమైన మనస్సు కలిగి ఉండమని అర్థం. లోతు నీతిమంతుడు. ఈ మాట చెప్పబడింది దేవుని గ్రంథంలో. పరిశుద్ధాత్మదేవుడు పేతురు ద్వారా వ్రాయించాడు కదా. నీతిమంతుడైన లోతు, దేవుని నీతి
పాపమును చూచి ప్రేమించదు, అది బాధపడుతుంది. కుటుంబాల్లో ఉన్న దోషం, కుమారుల్లో ఉన్న దోషం, కుమార్తెల్లో ఉన్న దోషం, వారి అతిక్రమం, వారి క్రియలను చూచి ఆనందించే మనస్తత్వం కాదు లోతు. దుర్మార్గుల కామ వికార చేష్టలను చూచి నీతిమంతుడైన లోతు బాధపడుతూ ఉన్నాడట. దినదినము బాధపడుతూ ఉన్నాడు. ఆశించేవారమా? ప్రభు పేతురు ద్వారా వ్రాయించాడు, ఆశించే కనులున్నాయట. ఆశించే కన్నులున్నాయి. విశ్వాసుల ఇండి కూడా ఆశించే కన్నులు, పాపమును ఆశించే కన్నులు, జారత్వమును వ్యభిచారమును ఆశించే కన్నులు. మన కన్నులు ఎలాగున్నాయి? నీతిమంతుడైన లోతు తప్పించబడడానికి దేవుని దూతలు వస్తూ ఉన్నారు. మిమ్మల్ని బలపరచడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాం, కానీ కొంత హెచ్చరిక కూడా ఉంది అక్కడ. నీతిమంతుడైన లోతు తప్పించడానికి దేవుని దూతలు వచ్చారు. లోతును తప్పించడానికి దేవుని దూతలు వచ్చారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు తప్పించబడడానికి దేవుని దూతలు వస్తారు. దేవుని దూత కావలుంది, ఆయన అగ్ని కంచె ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, విశ్వాసి బాధపడకు. చూడండి, లోతు మాట లెక్క చేయలేదు. ఇప్పుడు లోతు మీద దొమ్మిగా పడుతున్నారు. వారి ఇంటి మీద పడడానికి వారు వస్తున్నారు. అయితే దేవుని దూతలట వారికి అంధకారం కలుగజేశారు. చూడండి, 19వ అధ్యాయము ఆదికాండము 11వ వచనంలో, ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారమును కనుగొనలేక విసికిరి. వారికి అపాయము చేయడానికి ద్వారాన్ని కనుగొనలేకపోయారు, అవకాశం కనుగొనలేకపోయారు. గమనిస్తూ ఉన్నారా? నీవు నీతిమంతుడిగా ఉంటే, నీ ఇంట దేవుని సన్నిధి ఉంటే, నీ ఇంట దేవుని దూతలు ఉంటారు. నీ ప్రార్థన దేవుని దూతల కాపుదల కొరకు. దేవుని సన్నిధి ఉందా? హృదయంలో దేవుని సన్నిధి ఉందా? సమాధానం ఉందా? పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉందా? కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబాల్లో భక్తి ఉండాలి. యెహోవాను గురించిన ఉత్సాహ గానం ఉందా కుటుంబాల్లో? యజమానురాండ్రు ముందుకు రావాలి. కుటుంబ ప్రార్థనకు, దేవుని సన్నిధి బిడ్డలు కలిగి ఉండడానికి ఇష్టపడాలి. మనం ఇష్టపడితే ఏమైందంట? అపాయము చేయవారు కీడు చేయడానికి ఉద్దేశించు వారందరికీ కనుమొబ్బు కలుగజేసిందంట. ద్వారము కనుగొనలేకపోయారు. కీడు చేసే ద్వారం, దోచుకునే ద్వారం, పాపానికి లాగే ద్వారం, వారికి హాని చేసే ద్వారం కనుగొనలేకపోయారు. అది మూయబడింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వింటూ ఉన్నారా? దేవుని సన్నిధి, దేవుని వర్తమానము, దేవుని వాక్యము, దేవుని కృప నీకు ఉంటే నీకు కీడు చేయడానికి వచ్చే ద్వారాలు మూయబడతాయి. కీడు చేసేవారు ద్వారము కనుగొనకుండా దేవుడు వారికి అంధకారం కలుగజేస్తాడు. ఒక్కడవైతే భయపడకు, దేవుడు నీకు భద్రత ఇస్తాడు. నీకు కీడు చేసేవారు కన్నులు మూయబడతాయి. రెండవ మాట చూడండి, రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఇదే మాట ఉంది. కీడు చేసేవారు చాలామంది ఉన్నారు. నీకున్నారా? వింటూ ఉన్నావా? కీడు చేసేవారు ఉన్నారండి. కొంతమంది అంటారు కదా, విరోధులు ఉన్నారండి, కీడు చేసేవారు ఉన్నారు, చెడగొట్టేవారు ఉన్నారు, చెడు సహవాసం ఉంది. ప్రభు సన్నిధి ఉంటే వారికి అంధకారం కలుగుతుంది. అదే ప్రార్థన చేయి. నా కుమారులను లాక్కొని వెళ్ళేవారు, కుమార్తెలను ఇబ్బందికి గురి చేసేవారు, వారి కన్నులు ప్రభువా, కన్నులు మూయబడాలి. కీడు చేసే ప్రతి కన్ను మూయబడాలి. కీడు చేసే సహవాసం మూయబడాలి. ప్రభు అన్నాడు కదా, క్రీస్తు ప్రభు అన్నాడు, ఈ లోకంలో ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించబడుతుంది. బంధిస్తున్నావా? కీడు చేసే సహవాసాలను ప్రార్థనలో బంధించాలి. బంధించే ఆలోచన, బంధించే అలవాటు ఉండాలి. ప్రార్థనలో బంధించాలి. నువ్వు బంధించిన మాటకు పరలోకంలో ఆమెనను పడుతుంది. ఆయన ఆమెనను వాడు అంట. నీ ప్రార్థనకు ఆమెనను వాడు. చెడు సహవాసాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు కార్యాలు, చెడు పద్ధతులు మూయబడాలి. కుమారుల కుమార్తెల విషయంలో, భర్త భార్య విషయంలో, బంధువుల విషయంలో, యవనస్తుల విషయంలో, పెద్దవారి విషయంలో మూయబడాలి. చూడండి, రాజుల 2వ గ్రంథంలో ఎలీషా భక్తుడు ఉన్నాడు. ఎలీషా భక్తుడు ఆ ఇశ్రాయేలు రాజునకు చాలా మంచి సలహాలు ఇస్తున్నాడని ఏం జరిగిందట? సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. సిరియా రాజు సైన్యం తీసుకొని వస్తూ ఉన్నాడు కదా. వస్తూ ఉంటే ఏం జరిగింది? ఉదయం లేచేటప్పటికి శిష్యుడు ఏం చూస్తున్నాడంటే చుట్టూ రథాలు ఉన్నాయి, చుట్టూ సైనికులు ఉన్నారు. వింటూ ఉన్నారా? చుట్టూ ఉన్నవారు కీడు చేసేవారు. గొప్ప సైన్యం అంట. రాత్రివేళ వచ్చింది, నలుదిశలా చుట్టుకుందట. వింటూ ఉన్నావా? నలుదిశలా చుట్టుకుంది రాత్రివేళ సైన్యం.
నలుదిశలా సైన్యం చుట్టుకుంది. రాత్రి వేళ నలుదిశలా సైన్యం చుట్టుకుంది. వినాలి, చుట్టూ శత్రువులు ఉన్నారండి, చుట్టూ ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, చుట్టూ హాని చేసేవారు ఉన్నారు, చుట్టూ వ్యతిరేకులే. భయపడకు, చుట్టూ ఉంటారు. ఎప్పుడు ఉన్నా కానీ ప్రభు సహాయం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, శిష్యుని కళ్ళు తెరవమంటున్నాడు. ఈ వర్తమానం మనం విన్నాం. శిష్యుని కళ్ళు తెరగా అగ్ని రథాలున్నాయి. శిష్యుని కళ్ళు దేవుడు తెరవగా తమ చుట్టూ ఉన్న భద్రత గమనించారు. భయపడకు సోదరుడా, సోదరి, భయపడకు. దేవుని యొక్క సహాయం ఉంది నీకు. నీ చుట్టూ అగ్ని రథాలున్నాయి, నీ చుట్టూ దేవుని దూతలున్నారు. మరొక మాట కింద ఉంది, ఏమంటున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ దండువారు అతని సమీపించినప్పుడు, దండువారు వచ్చారట ఎలీషాని తీసుకువెళ్ళాలని, ఎలీషాను పట్టుకోవాలని, ఎలీషాను బంధించాలని, లేదా ఎలీషా కీడు చేయాలని, ఇంకా ఏయో చేయాలని వారి ఉద్దేశాలు. దండువారు సమీపించినప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఈ జనులకు అంధత్వముతో మొత్తమని, ఈ జనులను అంధత్వంతో మొత్తమని వేడుకుంటూ ఉన్నాడు. కీడు చేయటానికి వచ్చిన దండు వారికి అంధత్వం కావాలి. ఈ ప్రార్థన కూడా ఉంది. ప్రభువా, వారికి మార్గానికి అడ్డుకట్టవేయి, వారి కన్నులను మూయి కీడు చేయకుండా, వారి మార్గాలను బంధించు. ఈ జనులకు అంధత్వంతో మొత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నారంట. అప్పుడు ఎలీషా, వారందరూ అంధత్వంతో ఉన్నారు, దేవుడు వారికి అంధత్వం కలుగు చేశాడట. ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున, ఎవరు చేసిన ప్రార్థన చొప్పున మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? వారికి కీడు కలగాలని కాదు, మనకు కీడు కలగకుండా ఆగాలని ప్రార్థన. ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున, ఒకరోజు నీ గురించి నా తల్లిగారు చేసిన ప్రార్థన చొప్పున, ఈ మాట అంటే ఎంత మంచిది. మా కాపరి చేసిన ప్రార్థన చొప్పున, మా దైవజనుడు చేసిన ప్రార్థన చొప్పున, మా తండ్రి గారు చేసిన ప్రార్థన చొప్పున, మా అన్నగారు చేసిన ప్రార్థన చొప్పున, మా అక్కగారు చేసిన ప్రార్థన చొప్పున, లేదా మా సోదరి ప్రార్థన చొప్పున దేవుడి కార్యాన్ని చేసిన ఒక మంచి సాక్ష్యం ఆ దేవుని దగ్గర వ్రాయబడుతుంది. నీ విషయమైన, నీ ప్రార్థన విషయమైన ఒక మంచి మాట వ్రాయబడుతుందా? సోదరి సోదరుడా, ప్రార్థన చేయి. ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున దేవుడు వారిని అంధత్వంతో మొత్తెను. నువ్వు ప్రార్థన చేయి. సోదరి సోదరుడా, నీకెవరైనా అపాయం చేస్తున్నారేమో, బంధువులే. కొంతమంది ఈ రోజుల్లో భార్య చేస్తుందట కొంత అపాయకరమైన పనులు. కొంతమంది సోదరులు అంటున్నాడు, భర్త ఇబ్బందికరమైన పనులు చేస్తున్నాడంట. ఏ ప్రార్థన చేయాలా? వారు కీడు చేయకుండా ఆ మార్గాన్ని మూసివేయి. ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున జనులను అంధత్వంతో ముత్తారట. దేనికి అంధత్వం? కీడు చేయకుండా ఉండడానికి. మనం కీడు చేయడానికి కాదు, వారు కీడు చేయకుండా ఉండటానికి ప్రార్థన చేయి. భయపడొద్దు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ప్రియ యవనస్తుడా, నువ్వు ఈ ప్రార్థన చేయి. నీ మీదకి ఎవరైనా వస్తూ ఉంటే, కీడు చేయాలని, బంధించాలని, కీడు చేయాలని, హాని చేయాలని, దోచుకోవాలని ఎవరైనా మీద పడుతూ ఉంటే, అంటే వస్తూ ఉంటే, సమీపిస్తూ ఉంటే ఈ ప్రార్థన చేయి. ప్రభువా, వారికి అంధత్వం కలుగజేయి. సో దట్ దే వాంట్ టు ఫైండ్ అస్. వారు మమ్మలను కనుగొనకుండా అంధత్వం కలుగు చేయమంటే ప్రభు అంధత్వం కలుగు చేశారంటే. ఇప్పుడు అంటున్నాడు ఎలీషా ప్రవక్త, నాయనా, ఏ మంచి మాట అంటున్నాడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది మార్గము కాదు, ఇది మార్గం కాదు, రండి తీసుకువెళ్తాను, తీసుకువెళ్తున్నాడు. తర్వాత చూడండి రాజుగారి దగ్గర ఏ మాటలు చెప్తున్నాడంటే, కత్తి చేత వింటి చేత చెరపట్టిన వారినైనా కొడతావా? కొట్టకూడదు. కత్తి వింటి చేత పట్టుకున్న వారిని కూడా కొట్టొద్దు, క్షమించు. వీరు అలాంటి వారు కూడా కాదు. దేవుని కృప వలన అంధత్వంతో మొత్తబడి ఏ హాని చేయకుండా నీ మధ్యకు వచ్చిన వారు. ఇప్పుడు వారు యుద్ధం చేసే పరిస్థితి లేదు, వారే చిక్కుపడ్డారు. ఇప్పుడు వారిని కొట్టొద్దు, భోజనం పెట్టి పంపు. ఎవరికి హాని చేయమని కాదు బోధ, కీడు చేయమని కాదు బోధ. వారి దుష్ట మార్గాలు వదిలిపెట్టి వారి నుంచి మనం భద్రపరచబడి తిరిగి వారు క్షేమంగా వెళ్ళిపోవాలి. వారు వెళ్ళిపోవాలి క్షేమంగా. వారిని క్షేమముగా విడిచిపెట్టమని ఎలీషా భక్తుడు చెప్తున్నాడు. మరొక మాట ఉంది, అపోస్తుల కార్యంలో చదివాం కదా. దమస్కు దగ్గరికి వచ్చారంట ప్రయాణం చేస్తూ. సౌలు పనేంటి? తన ప్రాణానికి ఆధారం ఏంటంట? ఏది ప్రాణానికి ఆధారం? ఈ మార్గం అందున్న. ఏ మార్గం? క్రీస్తు ప్రభు మార్గం అందు ఎవరుంటారో ఆ పురుషులను, ఆ స్త్రీలను కనుగొని బంధించి యెరూషలేములోనికి తీసుకురావడానికి దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మన్నాడట. దమస్కు వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకోవాలి.
ఎస్, ఈ మార్గమందు ఉన్న వారిని ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఈ మార్గమందు ఉంటే విమర్శ ఎక్కువ, ఈ మార్గం ఉంటే కుటుంబాల్లో విమర్శించేవారు ఎక్కువ, ఈ మార్గం వద్దు అనేవారు ఉన్నారు. వారిని హింసించడానికి, వారిని బంధించడానికి, యెరూషలేముకు తీసుకువచ్చి అక్కడ వారికి శిక్ష విధించడానికి పత్రికలు ఇమ్మని అడుగుతున్నాడట. గమనించండి. అతడు దమస్కు దగ్గరకు రాగానే ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించింది. అతను వస్తున్నాడని భయపడుతున్నయ్య చెప్తూ ఉన్నాడు. సౌలు వస్తుంది దేనికి? మమ్మల్ని కీడు చేయడానికి. ఆ వర్తమానం అందింది. భయముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. యెరూషలేములో సంఘాన్ని హింసించిన వాడు ఇక్కడ కూడా వస్తున్నాడు. అయితే ప్రభు మాట్లాడాడు, సౌలా, నేను నిన్ను హింసిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను హింసిస్తూ ఉన్నావు, నేను కాదు నువ్వే నన్ను హింసిస్తూ ఉన్నావు. ప్రభువా ఎవరు అంటే, నీవు హింసించుచున్న క్రీస్తును అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు, నీవు హింసించే యేసు నువ్వు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడట. వింటూ ఉన్నారా ప్రియ సోదరుడా? కీడు చేయడానికి వస్తున్న సౌలు కన్నులు కనబడలా. సౌలుకు అంధత్వం వచ్చింది. ఇప్పుడు తిరిగి అననీయ ప్రార్థన చేస్తున్నాడు. సౌలా సహోదరుడా, అననీయకు చెప్తుంటే ఏమంటున్నాడు? కీడు చేయడానికి వచ్చిన సోదరుడు, కీడు చేయడానికి వస్తున్నాడు సౌలు, కీడు చేయడానికి సౌలు వస్తున్నాడు అని అంటే, కాదు, నేను ఎంచుకున్నాను. సౌలుని ఇప్పుడు మారుస్తూ ఉన్నాడు. సొదొమ వాళ్ళు మారలేదు, లేదా సిరియా సైన్యము మారలేదు, వారిని క్షేమంగా వెనక్కి పంపారు, వారి కీడు చేయకుండానే. ఇప్పుడు సౌలును మారుస్తున్నాడు. ఇప్పుడు వినండి, సంఘం ప్రార్థించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. హింసించే వారి కొరకు ప్రార్థించిన క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. హింసించే వారితో మాట్లాడుతున్న క్రీస్తు ప్రభు, హింసించే వారి హృదయాలను మార్చగలిగిన వాడు. సౌలాని మాట్లాడుతున్నాడు. సంఘం ప్రార్థించాలి, సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారి నిమిత్తం ప్రార్థించాలి. వారు ఆ దుష్ట మనస్సును వదిలిపెట్టాలని, హింస వదిలిపెట్టాలని, వారు మారు మనస్సు పొందాలని, వారు రక్షణ పొందాలని, వారు క్రీస్తు ప్రభువును చూడాలని. అయితే మొదటి ప్రార్థన, వారి కన్నులకు అంధకారం ఉంది. సౌలు కన్నులకు చూడలేకపోతున్నాడు. ఇప్పుడు పొరల వంటివి రాలిని. ఈ పొరలు ఎందుకు వచ్చినాయి? హింస పెట్టకుండా, విశ్వాసులను హింసించకుండా, యేసు ప్రభు వారిని హింసించకుండా. ప్రియ సోదరులారా, ప్రియ సోదరి, గమనిస్తున్నావా? విశ్వాసులను హింసిస్తుంటే యేసు ప్రభువారు అంటున్నాడు, నువ్వు నన్ను హింస పెడుతున్నావు అంటున్నాడు. సంఘాన్ని హింసిస్తూ ఉంటే సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నీవు హింసించుతున్న యేసుని అంటున్నాడు. నేను ముగిస్తున్నా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, భయపడుతున్నావా? ఇంటి మీదకి వచ్చేవారు, రాజ్యం మీదకి వచ్చేవారు, సంఘం మీదకి వచ్చేవారు ప్రభు ఉన్నాడు. భయపడకు, ప్రార్థన చేయి. వారట అంధత్వం, కనుమబ్బు కలుగు చేశారట. నీ మీదకి హాని చేయడానికి వచ్చేవారి కన్నులు కనబడవు, ఆ ద్వారం కనబడదు. నీవే కాదు నీ కుమారుడు, నీవే కాదు నీ భార్య, నీవే కాదు నీ కుమార్తె, నీ కుటుంబం మీదకి రాకుండా కీడు చేయడానికి వచ్చు వారికి ద్వారము కనుగొనలేక విసిగిపోయినా కానీ వారు కనుగొనలేకపోయారు. వారు కీడు చేయాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ వారికి ద్వారం కనబడదు. దేవుని దూతలు అంధత్వం కలుగు చేశారు. గమనించారా? హాని చేయడానికి వచ్చిన సిరియా దండుకు అంధత్వం ఉంది. వారు చూడలేకపోయారు, ఎలీషాను కనుగొనలేకపోయారు, ఎలీషాను బంధించలేకపోయారు. అసలు సౌలుకు అంధత్వం కలుగు చేయటమే కాదు, సౌలుకు మారు మనస్సు కలుగు చేశాడు దేవుడు. నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థించకుండా ఊరకనే ఉన్న లోతు విషయంలో దేవదూతలు వారికి అంధత్వం కలుగు చేశారు. ప్రార్థించిన సిరియా దండు విషయమై ప్రార్థించిన ఎలీషా ప్రార్థన చొప్పున వారికి అంధత్వం వచ్చింది, వారు క్షేమంగా వెనక్కి వెళ్ళారు. అయితే సంఘం విషయమైన దేవుని కృప ఎంత ఎక్కువగా ఉంది. సౌలుకు అంధత్వం కలుగు చేయటమే కాదు, సౌలును మారుస్తూ ఉన్నాడు. సౌలుకు మారు మనస్సు వచ్చింది, దేవుణ్ణి తెలుసుకోగలిగిన మనస్సు వచ్చింది. తిరిగి కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి. వింటూ ఉన్నావా? భయపడుతున్నావా? నా మీదకి ఎవరిన వస్తారేమో. శత్రువులు ఉన్నారు, చుట్టూ శత్రువులే. చాలామందికి శత్రువులు ఉంటారు. ఆయా వ్యవహారాలను బట్టి, విశ్వాసాన్ని బట్టి శత్రువులు కొంతమంది, అధికారాన్ని బట్టి శత్రువులు కొంతమంది, అసలు నీతి మార్గంలో ఉంటే శత్రువులు కొంతమందికి ఏ పద్ధతి లేకపోయినా వారి మనసే హాని చేసే మనస్సు. అది ఎలాంటి వారైనా, హాని చేసే మనస్సు కలిగిన వారైనా,
దుష్ట క్రియలు కలిగిన వారైనా, కామవికారయుక్తమైన చేష్టలు కలిగిన వారైనా, హాని చేయాలనుకున్న వారైనా, మన దగ్గర ఉన్న రాజ్యాన్ని, అధికారాన్ని తీసుకోగలిగని అనుకుంటున్న వారైనా, అసలు సంఘం మీదకి స్వార్థ ప్రకటించకుండా, విశ్వాసంలో ఉండకుండా, భక్తి కలిగి ఉండకుండా హింసించే వారెవరైనా, వారి కుటుంబ సభ్యులైనా, పొరుగువారైనా, శత్రువులైనా, మిత్రులైనా, అధికారులైనా, మరెవరైనా భయం అవసరం లేదు. ప్రభు ఉన్నారు. వారి కన్నులు మూయగలిగిన ప్రభు, వారిని వేరొక మార్గంలో నడిపించగలిగిన ప్రభు, వారిని మార్చగలిగిన ప్రభు ఉన్నాడు. భయపడకు. నీ విరోధులు ఎవరైనా ఉంటే నీకు హాని చేసే మార్గం, నీ కుటుంబానికి విరోధులు ఎవరైనా ఉంటే నీ కుటుంబానికి హాని చేసే మార్గం, నీ కుమార్తెలకు విరోధులు ఎవరైనా ఉంటే వారికి హాని చేసే మార్గం కనబడకుండా, వారందరి కన్నులకు, నీ కుమారులకు విరోధంగా ఉన్న వారికి, నీ కుమారులకు హాని చేయకుండా వారి కన్నులు అంధత్వంతో మొత్తే దేవుడున్నాడు. వారి కన్నులకు దృష్టి లేకుండా చేసే దేవుడున్నాడు. హాని చేసే మార్గం కనబడకుండా చేసే దేవుడున్నాడు. సంఘానికి కూడా హాని చేసే వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారికి మారు మనసు కలిగించే దేవుడున్నాడు. ఆయన నీకు కీడు చేయకుండా ప్రతి కీడును, ప్రతి ఆపదను, ప్రతి దుష్టుని ఆపగలడు. నీకు భద్రత కలుగు చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరుడా, భయంతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, ఒక్కడివి అనుకున్నావేమో, కానీ నీ చుట్టూ దేవుని సైన్యం ఉంది. నీ ప్రార్థన చొప్పున వారు కీడు చేసే మార్గం వారికి మూయబడుతుంది. భయపడకు, ప్రార్థనలు ఏకీభవించు. మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆదరించండి, బలపరచండి. వారికి హాని చేయడానికి, స్వార్థ విషయమైన, సంఘం విషయమైన వ్యతిరేకత ఉన్నవారు, లేదా వీరికున్న స్థానాన్ని తీసుకోవాలన్న వ్యతిరేకత ఉన్నవారు, వారి నీతిని బట్టి దుష్ట మనస్సు కలిగి కీడు చేయాలనుకుంటున్న ప్రతి వారు కనులు మూయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ బిడ్డలందరికీ మీ భద్రత కలుగు చేయండి. మీ కృపను వారికి సమృద్ధిగా ఉంచమని, మీ దూత కావలుంచమని, మీరో వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామంలోనే వేడుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.